ఐపీఎల్ బెట్టింగ్ జల్సాలకు బానిసైన ఓ యువకుడు తల్లి చెల్లికి విషం పెట్టి దారుణంగా హతమార్చాడు. ఆన్లైన్ బెట్టింగ్ కు బీటెక్ విద్యార్థి బలయ్యాడు. సరిగ్గా 60,000 జీతం రానుడు కూడా 60 లక్షల అప్పేలా వస్తుంది. హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్ యువకుని బలి తీసుకుంది. వాడికి నిండా 30 సంవత్సరాలు కూడా రాలేదు. 30 సంవత్సరాలు కూడా రానోడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటబ్బా అసలు? ఎక్కడి నుంచి వస్తున్నాయమని? ఇండియన్ బెట్టింగ్, ద డార్క్ సైడ్ ఆఫ్ బెట్టింగ్. ఈ బెట్టింగ్ వల్ల సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయో తెలుసా మీకు? సో ఈ బెట్టింగ్ ఎలా జరుగుతుంది, ఎలా ట్రాప్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ ఆల్సో బెట్టింగ్లోకి ఎలా దింపుతున్నారు, ఎలా సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి టోటల్గా ఈ వీడియోలో చెప్తాను. చివరికి నీ థాట్స్ ఇంకా నా వల్ల అవ్వదు, ఈ డబ్బులు నేను తీర్చలేను, చెప్పాలంటే ఈ డబ్బులు నేను తీర్చలేను అనే స్థాయికి నేను తీసుకెళ్ళి నీకు సూసైడ్ థాట్స్ వచ్చేలాగా చేసి నిన్ను సూసైడ్కి కమిటెడ్ చేసి, వాళ్ళే నిన్ను సూసైడ్కి కమిటెడ్ చేసుకునేలాగా చేసి నువ్వు సూసైడ్ చేసుకుంటావు. వాళ్ళ మీద నువ్వు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేవు. ఆన్లైన్ బెట్టింగ్, ఈ క్రికెట్, అవైటర్, ఏవేవైతే బెట్టింగ్ వేసే గేమ్స్ చాలా ఉంటాయి. మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు. నాకు తెలిసిన వరకు క్రికెట్ బెట్టింగ్, అవైటర్ గేమ్, రెడ్ కలర్ అండ్ కలర్స్ గేమ్, అండ్ ఆల్సో సమ్ అదర్ చాలా గేమ్స్ ఉంటాయి. మీకు తెలుసు. ఈ గేమ్స్ ఆడి ప్రతి సంవత్సరం ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా మీకు? ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కొన్ని వేల కుటుంబాలే రోడ్లు పడుతున్నాయి. అలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? సో కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకుని. అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎవరు ఎంత నష్టపోతున్నారు అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం. అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఎలా జరుగుతుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని వెనక ఎంతమంది పనిచేస్తారు, అండ్ ఆల్సో ఒక పర్సన్ని ఈ బెట్టింగ్ జోదం అనే దాంట్లోకి లాగడానికి, ఒక పర్సన్ మైండ్ని మ్యానిపులేట్ చేయడానికి, ఆ పర్సన్ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేయడానికి ఈ బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు కూడా ఈ బెట్టింగ్ బారిన పడకుండా ఎలా సేఫ్గా ఉండాలో ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట. సో ఈ సముద్రం ఎంత అంటే మనకి ఎంత తవ్వినా మనకు దాని లో తెలుసుకోవాలంటేనే తెలియదు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. లైక్ ఎలా అంటే వాళ్ళకి ఏది కావాలన్నా చిటికలో తెచ్చుకుంటారు. ఎందుకంటే మనీ, వాళ్ళ దగ్గర కావాల్సినంత మనీ ఉంది. వాళ్ళు ఎంతమందిని అయితే మ్యానిపులేట్ చేస్తారు, ఏదైనా చేస్తారు. ఈ వరల్డ్లో ఏది కావాలన్నా కానీ వాళ్ళకి అట్లా తెచ్చుకొని కాళ్ళ ముందు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది అసలు ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో కానీ, లేదా వాళ్ళ మెయిన్ బ్రాంచ్ అనేది ముంబైలో ఉంటుంది, లేదా అదర్ స్టేట్ లైక్ ఒక మహారాష్ట్ర కానీ, లేదా చూసుకుంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, పూణే కానీ, ఇట్లా ఒక మెయిన్ బ్రాంచ్ అనేది ఒక చోట పెట్టుకుంటారు. తర్వాత అలా సబ్ బ్రాంచ్ని తెచ్చేసి, లేదా సబ్ బ్రాంచ్ మీన్స్ ఒక ఏరియాని టార్గెట్ చేయాలి. లైక్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కానీ, ఇట్లా ఏరియాని టార్గెట్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద బ్రాంచ్ని ఇక్కడ ఓపెన్ చేసి ఒక 5 కోట్లు ఆ బ్రాంచ్కి పంపిస్తారు. 5 కోట్లు ఆ బ్రాంచ్కి పంపించిన తర్వాత 5 కోట్లని అక్కడ సాఫ్ట్వేర్ డెవలపింగ్ కానీ, కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ని హైర్ చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని, ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం 5 కోట్లలో 2 కోట్లు ఖర్చు అయితే రిమైనింగ్ అమౌంట్ ఇంకో 2 CR ఉంటుంది. సో ఈ 2 CRని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తారనమాట. ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు చాలామంది. ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్, ఇట్లా మొత్తానికి ఆ మనీ అనేది డివైడ్ చేస్తారనమాట. ఈ మనీ డివైడ్ చేసే ముందు ఎలా ఉంటుందంటే, దీనికి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. ఈ మీడియేటర్ ఏం చేస్తాడంటే, ఆ బెట్టింగ్ మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. ఒక పర్సన్, నేను ఒక ఎక్స్ అనుకో, నేను ఆ మీడియేటర్కి మనీ ఇస్తాను. ఆ మీడియేటర్కి మనీ ఇచ్చి నువ్వు నాకు ఏం చేస్తావు నాకు సంబంధం లేదు, ఈ 1 కోటి రూపాయలు తీసుకొని నాకు ఒక 1000 వీడియోలు నువ్వు చేయించాలి. అంటే మన యాప్ని ప్రమోట్ చేయించాలి. ప్రమోట్ చేపిస్తే నీకు పర్ వీడియోకి ఎంత ఇస్తాను, లేదా పర్ యూజర్ ఎంటర్ అయితే ఎంత ఇస్తాను, లేదా ఒక్కొక్క ఎంతమంది లాగిన్ అయితే దానికి తగ్గట్టు ఎంత ఇస్తానని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాడు. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాక లైక్ ఎలా ఉంటుంది నెక్స్ట్, నువ్వు 10 రూపాయలు బెట్టింగ్ ఆడుతుంటే నీకు ఒక డిఫరెంట్ వెబ్సైట్ ఇస్తారు. నువ్వు 100 రూపాయలు బెట్టింగ్ ఆడుతుంటే నీకు ఒక డిఫరెంట్ వెబ్సైట్ ఇస్తారు. లైక్ నువ్వు 1000 రూపీస్ ఆడుతుంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఇస్తారు. అండ్ నువ్వు 1,00,000 రూపాయలు ఆడుతున్నావు అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఇస్తారు. వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, తక్కువ మనీ ఆడేటోళ్ళకి వెబ్సైట్స్ స్లోగా ఉంటాయి, హైయెస్ట్ మనీ ఆడేటోళ్ళకి వెబ్సైట్స్ ఫాస్ట్గా రన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి లోడింగ్ టైం అనమాట. సో ఇలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇలా వెబ్సైట్స్ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరైతే ఉన్నారో జనాలు.
సో ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత ఒక యూజర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు బెట్టింగ్ యాప్ కంటే, లైక్ బోనస్లు ఇస్తాడు. బోనస్ ఎలా ఉంటుందంటే 1000 రూపాయలు యాడ్ చేయండి, మీకు 2000 ఎక్స్ట్రా బోనస్గా యాడ్ అవుతాయి, టోటల్గా మీకు 3000 వస్తాయి అని చెప్పేసి ఒక ట్రిగ్గర్ పాయింట్ నొక్కుతాడు అనమాట. సో ఈ ట్రిగ్గర్ పాయింట్ నొక్కగానే ఏమవుతుంది, నీకు ఒక 1000 రూపాయలు యాడ్ చేస్తే 2000 ఎక్స్ట్రా బోనస్ అంటే మనకి స్టార్టింగ్లోనే 3000 రూపాయలు మనకు వస్తున్నాయి అని నువ్వు అనుకుంటావు. మనీ కదా, పైసా కదా, నీకు ఆలోచన వెంటనే ఏమవుతుంది, ఈజీ మనీ. స్టార్టింగ్లోనే ఈజీ మనీ వస్తుందంటే నువ్వు ఆటోమేటిక్గా తీసేసుకుంటావు. సో ఇదొక టైప్ ఆఫ్ ప్రమోషన్. నెక్స్ట్ ప్రమోషన్, హరీ అప్, తొందరగా ఇప్పుడే డిపాజిట్ చేయండి, ఈ సెకండ్లోనే డిపాజిట్ చేస్తే మీకు 10,000 డిపాజిట్ చేస్తే 10,000కి ₹1,00,000 బోనస్ ఉంటుంది. ఈ బోనస్ పైసలు మీకు రావు, గుర్తుపెట్టుకో, మీకు రావు, జస్ట్ బోనస్ మాత్రమే. మీ 10,000తోనే ఆడాలి, ఆ బోనస్ పైసలు ఆడాలి, లేదా అక్కడే పోగొట్టుకోవాలి, మీకు విత్డ్రా అవ్వకపోతే లేదా మీ దగ్గరికి రావు, మీ బ్యాంక్ అకౌంట్లోకి రావు ఆ డబ్బులు. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్స్. ఇలా ప్రమోట్ చేసి యూజర్స్ అందరినీ తెచ్చుకొని వాడు దగ్గర పెట్టుకుని వెబ్సైట్లో పెట్టుకుంటాడు. సో ఇలా వెబ్సైట్స్లో పెట్టుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది, వాడు గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఎలా స్టార్ట్ చేస్తాడు, నువ్వు ఒక పేకాట ఆడుతున్నావు. నువ్వు ఒక పేకాట ఆడుతుంటే ఏమవుతుంది, నీ హ్యాండ్స్ మొత్తం నా చేతిలో ఉంది, నీ వాడే సర్వర్ మొత్తం నా చేతిలో ఉంది. నువ్వు ఎలా ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నీ సర్వర్ నుంచి నేను చూస్తూ ఉంటాను ఇటు సైడ్ నుంచి. ఫస్ట్ నేను ట్రాప్ చేయాలి కాబట్టి నువ్వు 10,000 పెట్టి ఆడుతున్నప్పుడు నీకు చాలా ఈజీ గేమ్ ఇస్తాను. ఈజీ గేమ్ మీన్స్ నువ్వు పేకాట ఆడుతుండే లేదా ఏదైనా బెట్టింగ్ గేమ్ ఆడుతుంటే నీకు చాలా ఈజీ టాస్క్లు ఇచ్చి నువ్వు ఈజీగా గెలిచేలా నేను చేస్తాను. 10,000 వేస్తే నీకు సాయంత్రానికి ₹1,00,000 వచ్చేటట్టు నేను చేస్తాను. సో సాయంత్రానికి ₹1,00,000 వచ్చేలాగా చేస్తాను. చేసిన తర్వాత నువ్వేమనుకుంటావు, ఒక సాయంత్రం ₹1,00,000 గెలిచావు, నెక్స్ట్ డే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తూ అదే 1,10,000 ఆడుతుంటావు. నీ టర్న్ ఎలా రిటర్న్ అవుతుందో తెలుసా, అదే గేమ్ నిన్న గెలిపించినవన్నీ నీ మైండ్ని బ్రెయిన్ వాష్ చేయడానికి అదే 1,10,000 ఏకదంలో ఒకే ఆటలో ఫినిష్. 10,000 పోగొట్టుకున్నావు, పర్లేదు, 1,00,000 వచ్చినాయి, 10,000 పోయినాయి అంటే 1,10,000లో నువ్వు 10,000 పోగొట్టుకున్నావు అంటావు. ₹1,00,000 లాభం కదా, పోతే పోయినాయి, వరకు వచ్చిన వరకు పోయినాయి అనుకుంటా, బట్ పోయింది మాత్రం 10,000. ఈసారి ఏం ఆలోచిస్తుంది, 10,000 యాడ్ చేసుకొని మనకి 10,000కి 10,000 సంపాదించుకొని విత్డ్రా చేసుకుందాం అనుకుంటావు, రైట్? అది జరగదు. అది జరిగే ప్రాసెస్లో నువ్వు 10,000 ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకుంటావు, రైట్? అప్పు తెచ్చుకుని మళ్ళీ 10,000 యాడ్ చేస్తూ మళ్ళీ ఆడుతూ అనుకుంటావు, ఓకే మనం గెలవట్లేదు, మనం గెలవలేకపోతున్నాం, ఈ టిప్స్ యూస్ చేసైనా గెలుచుకోవచ్చు కదా అని అనుకుని వాడి నెంబర్కి మెసేజ్ పెడతావు. ఓకే నేను చాలా లాస్ అయ్యాను ఇప్పుడు దాకా, నాకు కొన్ని టిప్స్ చెప్పు అని చెప్పేసి మెసేజ్ పెట్టి స్టార్ట్ చేస్తావు వాడి దగ్గర గేమ్ కదా. వాడు ఏమంటాడు, నీకు టిప్ చెప్పాలంటే ఒక్కొక్క టిప్కి ₹1,000 అంటాడు. అది కూడా ఆడిచ్చేది వాడే. నువ్వేమంటావు, సరే పోతే పోయి టిప్కే కదా ₹1,000, ఒక టిప్ తీసుకుంటే మనకు ₹1,00,000 వస్తాయని టిప్ చెప్పించుకుంటావు వాడి దగ్గర కదా. ₹1,000 ఎక్స్ట్రా మనీ వాడికి, టిప్ వాడు చెప్తాడు. ఎలా చెప్తాడు, దీని మీద వెయ్యి నీకు డబ్బులు వస్తాయి అంటాడు. సో దాని మీద వేస్తావు, వాడికి ₹1,000 సెండ్ చేస్తూ మిగతా అమౌంట్ ఆ నెంబర్ మీద పెడతావు, డబ్బులు వస్తాయి. టిప్ వాడే కదా చెప్పింది, ఎందుకంటే వాడే టిప్ చెప్తాడు, వాడే ఇటు పక్కన మళ్ళీ గేమ్ ఆడిస్తాడు. ఎందుకంటే వాడు చెప్పింది రైట్ అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ గెలిపిస్తాడు. వాడికి ₹1,000 ఇటు ప్రాఫిట్ వచ్చింది, నేను మళ్ళీ గెలిపిస్తాడు. ఓకే వీడు టిప్స్ మంచిగా చెప్తున్నాడు అని చెప్పేసి, ఓకే మన దగ్గర ఒకడు టిప్స్ చెప్పేవాడు ఉన్నాడు, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ గెలుచుకుందాం మనం అని నువ్వేం చేస్తావు అంటే ఈ టిప్స్ చెప్పేవాడికి మళ్ళీ నువ్వు మెసేజ్ చేస్తావు. సో ఓకే నాకు ఇంకా ఎక్కువ టిప్స్ కావాలి, నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, నువ్వు చెప్పింది నేను విన్ అయ్యాను అని చెప్పేసి నువ్వు వాడికి మళ్ళీ డబ్బులు ఇస్తావు. ఈసారి ఎంత డబ్బులు ఇస్తావు తెలుసా, ఒక టిప్కి ఎంత అయితే నాకు ఇంకా ఎక్కువ టిప్స్ కావాలని వాడు ఏమంటాడు, ఫస్ట్ టిప్ కాబట్టి నీ ఫ్రీగా చెప్పి ఈసారి నాకు ఇంకా ఎక్కువ మనీ కావాలి, ఒక్క టిప్ ఒకసారికి 5,000 ఇవ్వాలి, నీకు 5,000 నాకు ఇస్తే నెక్స్ట్ నీకు బెట్టింగ్లో విత్ ఇన్ 1 డేలో నీకు 5 lakhs నేను సంపాదించి పెడతానని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావు, 5,000 వద్దు సరే 5,000 ఇచ్చేస్తావు. నువ్వు 5,000 ఇచ్చేసి తర్వాతకి ఏం చేస్తావు, 5,000 ఇచ్చిన తర్వాత కొన్ని టిప్స్ చెప్తాడు. దాంట్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, లైక్ 1,00,000 వస్తుంది మళ్ళీ పోతుంది, 50,000 వస్తుంది మళ్ళీ పోతుంది, 30,000 వస్తుంది మళ్ళీ పోతుంది, మళ్ళీ 1,00,000 వస్తుంది పోతుంది. అప్ అండ్ డౌన్స్ జరిగేటట్టు చేస్తాడు కాబట్టి, ఎందుకంటే నువ్వు ఒకేసారి విన్ అయినావు అనుకో 5 లక్షలు తీసుకొచ్చి జంప్ నువ్వు ఇంకా. సో వాడు అట్లా నేను విన్ చేయనీడు, కొంచెం కొంచెం అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఇలా వాడు కొన్ని టిప్స్. సాయంత్రానికి నేను ఏం చేస్తానంటే ఉన్న ప్రాఫిట్లో నుంచి కొంచెం ప్రాఫిట్, ఒక 5,000 10,000 అంతే, ఎందుకంటే వాడికి మళ్ళీ ఎక్కువ నష్టం రాకూడదు. ఒక 5,000 10,000 ప్రాఫిట్ ఉండేదాన్ని నేను పెట్టి వాడి టిప్స్. ఓకే నువ్వు అడుగుతావు క్వశ్చన్, సాయంత్రం నాకు ఇంత ప్రాఫిట్ చూపిస్తున్నాను, ఈరోజు మార్కెట్ మంచిగా లేదబ్బా, సో అందుకే నేను కూడా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోయినా నేను చెప్తాడు వాడు. సో ఈ టిప్స్ ఇలా ఉంటే నెక్స్ట్ డే నువ్వు అనుకుంటావు మళ్ళీ మెసేజ్, నీ దగ్గర ఇంకా ఎక్కువ మనీ కావాలి. వాడు చెప్తాడు 5,000 ఆడుతుంది సరిపోదు, నువ్వు టిప్స్ చెప్పేవాడే ఒకేసారి ₹1,00,000 తీసుకురా, 10 లక్షలు జాక్ పాట్ కొడదాం ఈరోజు, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది అని చెప్తాడు. ₹1,00,000 తీసుకొస్తావు, అప్పు చేసి యాడ్ చేస్తావు,
టిప్స్ వాడికి మెసేజ్ పెడుతూ ₹1,00,000 యాడ్ చేశానని చెప్పేసి ఈసారి నీ చుట్టుపక్కల ఒక రౌండ్ టీమ్ యాడ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ₹1,00,000 యాడ్ చేసినావు, నీకు ఒక పెద్ద వెబ్సైట్ ఇస్తారు, ఫాస్ట్గా రన్ అవుతుంది వెబ్సైట్, నువ్వు ఒక సర్కిల్లో ఉంటావు, నీ సర్కిల్ చుట్టూ కొంతమంది కూర్చుంటారు. నీ బ్రెయిన్ ఫాస్ట్గా మ్యానిపులేట్ చేయడానికి టిప్స్ ఇచ్చేవాడు ఫాస్ట్గా టిప్స్ ఇస్తాడు. దీని మీద దాని మీద దీని మీద దేని మీద అన్నిట్లో వేసుకుంటూ పోతుంటావు. అప్ డౌన్ వస్తుంటే పోతుంటే నీకేం జరుగుతుందో అర్థం కాదు. ఫైనల్గా చూసి 1 అవర్ తర్వాత 1 lakh మొత్తం జీరో అయిపోయింది. ఎలా జీరో అయిందో కూడా నీకు తెలియదు, మొత్తం జీరో. ఏంటంటే నేను చెప్పిన దానికి నెంబర్ నువ్వు కరెక్ట్గా వేయలేదంటావు, చూసుకుంటే నిజంగా నువ్వు వేసి ఉండవు. ఎందుకంటే వాడు 4 చెప్తాడు, 4 ఒక 2 డిలీట్ అయిపోయింది ఈలోపు. సో ఇలా చేసి మొత్తం డిలీట్ చేశాను. అప్పుడు నాకు ఫుల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్, మెంటల్ టార్చర్. తెచ్చిన ₹1,00,000 ఎలా తెచ్చాలో నీకు అర్థం కావట్లేదు. డబ్బులు పోయినాయి. ఈ డబ్బు సంపాదించాలంటే పోయిన దగ్గరే మళ్ళీ అక్కడే సంపాదించాలని చెప్పేసి నీకు ఒక గోల్ ఉంటుంది, నీ బ్రెయిన్ అలానే నడుచుకుంటుంది. సో అలా నడుచుకున్నప్పుడు ఈసారి 2,00,000 తీసుకొస్తావు, పోయిన దగ్గర సంపాదించాలి కదా, 2,00,000 పెడతావు. సో ఎలా బెట్టింగ్ వాళ్ళు నీ మైండ్ని మ్యానిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి అలా వాడుకొని నీ దగ్గర నీకు సరిగ్గా జీతం వచ్చినా రాకపోయినా ఏదైనా చేసినా చేయబడి నీకు అప్పిచ్చేటోళ్ళు పుట్టించి వాళ్ళే నువ్వు అడుక్కుంటావు. ఎప్పుడైనా సరే నీకు బాగలేనప్పుడు కూడా నువ్వు డబ్బులు అడుక్కో, నాకు బాగలేదు కదా అప్పిండి అని చెప్పేసి. అలాంటిది నీ బెట్టింగ్ వేయడానికి నువ్వు డబ్బులు అడుక్కుంటావు. ఏమేమి కారణాలు చెప్తావు తెలుసా నువ్వు బెట్టింగ్ డబ్బులు అడుక్కోవడానికి? స్టూడెంట్ అయితే నేను రికార్డ్స్ కొనుక్కోవాలి, నాకు ఎగ్జామ్ ఫీజు ఉంది, లేదా నాకు హాస్టల్ ఫీజు ఉంది, లేదా నాకు జ్వరం వచ్చింది, ఇలాంటి కారణాలన్నీ ఫేక్ కారణాలు చెప్పి డబ్బులు అడుక్కోండి, గుర్తుపెట్టుకో. సో ఇలా నీ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు నేను బెట్టింగ్లోకి దించి, అది ఈరోజు ₹1,00,000 కదా తప్పు, 10 లక్షలకు వెళ్ళి 10 లక్షల కత్త 50 లక్షలకు వెళ్ళి, సో ఇలా వెళ్ళుకుంటూ ఇలా టార్చర్ చేసి నీ బ్రెయిన్ బయటికి రానియకుండా అదే దాంట్లో ఉంచి నిన్ను లాక్ చేసి చివరికి నీ థాట్స్ ఇంకా నా వల్ల అవ్వదు, ఈ డబ్బులు నేను తీర్చలేను, చెప్పాలంటే ఈ డబ్బులు నేను తీర్చలేను అనే స్థాయికి నేను తీసుకెళ్ళి నీకు సూసైడ్ థాట్స్ వచ్చేలాగా చేసి నిన్ను సూసైడ్కి కమిటెడ్ చేసి నిన్ను సూసైడ్కి కమిటెడ్ చేసుకునేలాగా చేసి నువ్వు సూసైడ్ చేసుకుంటావు. వాళ్ళ మీద నువ్వు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేవు, గుర్తుపెట్టుకో. నీకు నువ్వు సూసైడ్ చేసుకుంటావు అప్పు తీర్చుకోలేక, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేవు. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ దొరకవు, ఏమీ దొరకవు. సో ఇలా బెట్టింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది, గుర్తుపెట్టుకో. సో ఈ ప్రాసెస్లో లాస్ అయ్యేది నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్. సింపుల్ అబ్బా, ఆడిది పోయేదేముంది మహా అంటే వాడికి రూపాయి కూడా పోదు. నిన్ను మ్యానిపులేట్ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు వాడు. ఓకే, ఈ స్కామ్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, నిన్ను నువ్వు మార్చుకో. అంతమించి నీ బ్రెయిన్ నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. అంతమించి ఎవ్వరూ నిన్ను మార్చలేరు. నీకే నువ్వు మారితేనే ఈ స్కామ్ నుంచి బయటపడతావు. నేను ఇంత లాస్ పోయానని చెప్పేసి నీ బ్రెయిన్కి నువ్వు నచ్చ చెప్పుకుంటేనే నువ్వు బయటపడతావు. బెట్టింగ్ నుంచి బయటికి రావాలంటే ఒకటే మార్గం, నీ బ్రెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకో. బెట్టింగ్లో ఎంత డబ్బులు పోయినా ఒకసారి నీకు ఆలోచించుకో. ఇలా ఆలోచించుకొని బెట్టింగ్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకో. అరే నేను ఈ బెట్టింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నా అని చెప్పేసి వాళ్ళైనా నేను బయటికి తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బెట్టింగ్ వేయాలని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ టైంలో అక్కడ ఉండకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేయి. నీ మొబైల్లో ఉన్న యాప్స్ని డిలీట్ చేసి బెట్టింగ్ చేసే ప్రమోషన్ చేసే ఏ వీడియో చూడకు, ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఓకేనా? అండ్ ఆల్సో వస్తుండే కదా నీకు దేని మీద అయితే బెట్టింగ్ వేయాలనిపించుద్ది, లైక్ క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, లేదా ఏదైతే గేమ్స్ ఉన్నాయి, లేదా ప్యాకార్డ్ కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ అవైతారు కానీ, ఈ గేమ్స్ ఏమి చూడకు. ఎవడన్నా పక్కోడు చెప్తున్నా కానీ, సజెషన్ చెప్తున్నా కానీ, లేకపోతే వేరే వాళ్ళు చూస్తున్నా ఆ వీడియోలు చూపిస్తున్నా కానీ చూడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి అవాయిడే వెళ్ళిపో పక్కకి. నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, స్టడీ, రీడింగ్, మ్యూజిక్, డ్యాన్స్, సింగింగ్, ఇలా ఏదైతే ఉందో నీ జాబ్, దాని మీద పెట్టేసి ఫోకస్ అంతా.